ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి సమయం లేదమ్మా, వెంటనే మేలుకో, మూడవ వ్యక్తి ప్రవేశించబోతోంది. చాలా తీవ్రంగా ఈ ప్రయత్నం అనేది జరగబోతోంది. ఇది జరిగింది అంటే మాత్రం తర్వాత నువ్వు తల బాదుకొని ఏడ్చినా ఎటువంటి ఉపయోగం లేదు తల్లి అని చెప్పేదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి. అది వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959942255. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒకే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువు గారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారండి. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు, ఆనందాలు, అదృష్టాలు రావాలి అనుకుంటే మీరు ఇప్పటి వరకు అవి దక్కటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా. ఒకే ఒక్కసారి చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, సమయం లేదమ్మా. ఎందుకు సమయం లేదు అని చెప్తున్నాను అంటే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజానిజాలను గ్రహించే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ ఇద్దరి జీవితాల్లోకి ఒక మూడవ వ్యక్తి ప్రవేశించబోతుంది. ఆ వ్యక్తి మరొక స్త్రీనా లేదా మరొక పురుషుడా అనేది నేను చెప్పను, కానీ ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది నువ్వు అనుకునేటువంటి సంబంధం అయితే కాదు. కానీ ఈ యొక్క సంబంధం, ఈ యొక్క ప్రవేశం ద్వారా మీ ఇద్దరి జీవితాల్లో మాత్రం ఎప్పుడు ఊహించినటువంటి పెద్ద అనర్థాలు అనేవి జరగబోతున్నాయి. అయితే అసలు ఏం జరగబోతున్నది అనేది నువ్వు ముందుగా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీ ఇద్దరి భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం ఉందో అప్పుడే మీ ఇద్దరి గుట్టులన్నీ కూడా బయటపడే అవకాశం అయితే వచ్చేసింది. ఈ యొక్క బయటపడే విషయాల పట్ల చాలామంది నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులకు నీ జుట్టు చిక్కినట్లుగా అయిపోయింది. ఈ విధంగా నీ జుట్టు చిక్కడం వల్ల నిన్ను ఏ విధంగా ఆడుకుంటే నువ్వు లొంగుతావా అనేటువంటి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా నీ మీద అనేక రకాలైనటువంటి మాటలను సృష్టించి, ఉన్నవి లేనివి కల్పించి, ఒక ఇంటిలో జరిగినది 10 ఇళ్లకు పాకే విధంగా చాలామంది కూడా విశ్వ ప్రయత్నాలు చెప్తూ డప్పు ఒక్కటే కొట్టకుండా అనేక రకాలుగా వివరించి విశదీకరించి మరీ చెబుతున్నారు. దీనివల్ల నీకొచ్చే నష్టం ఏమీ లేదు, కానీ చాలా వరకు కూడా నీ మీద అపనిందలు అనేవి పడబోతున్నాయి. ఇక్కడ ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, నీ యొక్క జీవిత భాగస్వామికి మిత్రులుగా ఉన్నటువంటి వారు, వారి యొక్క మాటలను నీ యొక్క జీవిత భాగస్వామి నమ్మడం వల్ల నీ మీద అనేక రకాలుగా ఈర్ష్యను పెంచుకొని, అసూయను పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని, నిన్ను అనేక రకాలైనటువంటి మాటలతోటి చిత్రహింసలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇలా వేరే వారి యొక్క చొరవతోటి మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరగటం అనేది ఎంతవరకు కూడా మంచిది కాదు. ఎప్పుడైనా కానీ మూడవ వ్యక్తి ప్రవేశం అనేది రాకుండా మాత్రమే చూసుకోవాలి. వచ్చింది అంటే కనుక అది
అది ఎన్నో రకాలుగా దారితీసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నిన్ను ఇప్పుడే మేలుకో అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ నీ యొక్క మాటలు విని కానీ, లేదంటే నీ యొక్క బాధని చూసి కానీ ఎవరైనా ఒక మాట చెప్పి పక్కకు వెళ్ళిపోయేవారే తప్ప నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క నష్టాన్ని, నీ యొక్క బాధను మనసుతోటి అర్థం చేసుకునేవారు ఎవరూ కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ మూడవ వ్యక్తితోటి ఏమాత్రం అవసరం లేదు అనే నిజాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించాలి. అలా గ్రహించకపోతే నువ్వే నీ యొక్క కాపురాన్ని తీసుకొని వెళ్ళి నడి రోడ్డు మీద పెట్టినట్లుగా ఉంటుంది. ఎప్పుడైనా 4 గోడల మధ్య ఉండాల్సినటువంటి కాపురం, భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న మాటలు ఏవి కూడా బయట వ్యక్తులకు తెలియనంత వరకు మాత్రమే నీ యొక్క జీవితం గుట్టుగా ఉంటుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే గడప దాటి నువ్వు అడుగు పెడతావో, ఎప్పుడైతే గడప దాటి మాటలు బయటకు వెళ్తాయో అక్కడ నీకు ఎక్కడ లేని అవమానాలు జరుగుతాయి. ఎప్పుడు నువ్వు ఊహించనటువంటి మాటలు, నిందలు నువ్వు మోయాల్సి వస్తుంది. అక్కడ జరిగింది ఒకటైతే దాన్ని 10 రకాలుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సృష్టీకరించుకొని నీ మీద నిందలు మోపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తట్టుకొని విని నువ్వు ధైర్యంగా నిలబడగలను అని చెప్పి అనుకుంటున్నావా? ప్రస్తుతానికి అలా అనుకోవచ్చు. కానీ ఎదుటివారు నిన్ను చూసే చూపులు, నీతో మాట్లాడే పద్ధతి, నీతో ప్రవర్తించే ప్రవర్తన, నిన్ను ఒంటరిగా వెలివేసే విధానం, ఇవన్నీ కూడా నువ్వు ఏం పర్వాలేదు అన్నంత ఈజీగా మేనేజ్ చేయలేవు అన్న విషయాన్ని తెలుసుకోవాలి తల్లి. కాబట్టే ఇప్పటికైనా గ్రహించు, ఇప్పటికైనా మేలుకో, అసలు వాస్తవాలు తెలుసుకో, సమాజం ఎలా ఉందో నువ్వు గుర్తించు, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క మనోభావాలు ప్రతిదీ కూడా నీకు పూసగుచ్చినట్లు వివరించి చెప్తున్నా. ఇక ఇంతకు మించి ఒక తండ్రిగా నేను ఇంకా ఏం చెప్పగలను? నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా నీ ముందుకు తీసుకువచ్చాను తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ, ఎటువంటి కష్టాలతోటి బాధపడుతున్నా కానీ ఒకే ఒక్కసారి చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి. జై సాయిరామ్.